మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలాల్లో యూరియా కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గత 10 రోజులుగా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు యూరియా అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. జనగామలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగానే ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు క్యూ కట్టారు. యూరియా కొరత లేదంటూ బుకాయిస్తున్న అధికారులు కలెక్టరేట్ కు ఎదురుగానే యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు కనిపించడం లేదా అని అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల ముందు సిద్ధం సిద్ధమని నినాదాలు చేసిన వారికి సూటిగా సవాల్ విసురుతున్న దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామంటూ సీఎం చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశంపైన చర్చకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. బాబాయ్ హత్యపై చర్చిద్దాం రండి, పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల గురించి మాట్లాడుకుందాం, దళిత డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనపై సమాధానం చెప్పాలి, కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామాలపై కూడా చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీని నిరసిస్తూ ఆందోళనకు దిగింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసనగా ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పై కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీలో నగ్నంగా కనిపించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు 7 బ్లాక్ లో 1 బ్లాక్ లోనే సమస్య ఉందని, మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నారు. బీజేపీ డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్, బీజేపీ సిబిఐ వద్దు, రాహుల్ కేమో. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది పాటిస్తుంది. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ దాన్ని ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పింది. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పాటించి అక్కడ సిబిఐని బ్యాన్ చేసింది. కానీ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా ఉన్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇక్కడ సిబిఐని తీసుకొచ్చినారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇక్కడ నడుస్తున్నది, ఆ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్నది, మోడీ గారు ప్రభుత్వం నడిపిస్తున్నాడు. మోడీ గారు రేవంత్ రెడ్డికి ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తాడు. రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చేయడు. కాబట్టే ఇక్కడికి సిబిఐ వచ్చిందని మేము భావిస్తున్నాం. కర్ణాటకలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుండి కేంద్ర హోంశాఖకు లేఖను పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను గుర్తించింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు. సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభమవుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ ను తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలంది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. దీంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా పేర్కొంది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. తెలంగాణలో కేసుల విచారణ చేపట్టడానికి సీబీఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతి ఇవ్వాలని దసరాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏమీ ఉండదన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరిగింది. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చర్చించారు. ఇక మరోవైపు హరీష్ రావుకు మద్దతుగా ఎక్స్ లో పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్ లో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. సింహం సింగిల్ గానే వస్తుందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరిగింది. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై చర్చించారు. ఇక మరోవైపు హరీష్ రావుకు మద్దతుగా ఎక్స్ లో పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఎక్స్ లో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. సింహం సింగిల్ గానే వస్తుందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టారని పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ.
ఆఫ్రికా దేశం సుడాన్ లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. ముర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని సుడాన్ ఆర్మీ ధృవీకరించింది. కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆఫ్రికా దేశం సుడాన్ లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని సుడాన్ ఆర్మీ ధృవీకరించింది. కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.